Please subscribe to 7 Media. వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది పరిచయం అయ్యారు ఈ జర్నీలో. అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మా సినిమాని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి నేను ముందు చెప్పినట్టే మీరందరూ ఫస్ట్ పిల్లర్స్ మాకు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా మంచి సినిమా తీసాము. నేను ముఖ్యంగా కొంతమందికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఈ స్పీచ్లో. ఫస్ట్ వచ్చేసి ప్రసన్న కుమార్ గారికి. మీ జర్నీలో ఒక పాయింట్లో ఎలా ఆగిపోయామంటే ఎవ్వరూ లేరు మాకు, అండ్ మాకు ఇండస్ట్రీ నుంచి ఒక అండ కావాల్సిన సిచ్యువేషన్ అది. ఎంత ఇబ్బంది పడ్డామో ప్రసన్న గారికి తెలుసు. అలాంటి టైంలో మా బాధని, మా పరిస్థితిని అర్థం చేసుకుని మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారో అంటే ప్రసన్న గారే. అది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా వస్తున్నారు ఏమీ తెలీదు అన్నప్పుడు నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ ప్రసన్న గారిని కలవండి టు నో హౌ ద థింగ్స్ ప్రొసీడ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ప్రొడక్షన్. చాలా హెల్ప్ అవుతుంది, మోసపోకుండా ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, మా చోటాగయ్ ప్రసాద్ గారిని కలవండి స్క్రిప్ట్తో. ఆయన మీకు ప్రొడక్షన్ సైడ్, టెక్నికల్ సైడ్ అవన్నీ చాలా హెల్ప్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన దాంట్లో చోటాగయ్ ప్రసాద్ గారు కూడా చాలా పెద్ద రోల్ ఉంది. ఇద్దరికి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండి. అండ్ సెకండ్ థింగ్, మా కాస్ట్ అండ్ క్రూ చాలా కష్టపడ్డారు. కొత్త ప్రొడ్యూసర్స్ అయిపోయేసరికి పేమెంట్స్ విషయంలో డీలేస్ అయ్యాయి కొన్నిసార్లు, నేను ఒప్పుకుంటాను. అపాలజీ అండి దానికి, కానీ అందరిది క్లియర్ చేశాము. లేట్ అయినందుకు క్షమించండి. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ చేద్దాం అనుకున్నది క్రూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళు పడే కష్టం ఏంటో నాకు అర్థమవుతుంది యాజ్ అ వైఫ్. వాళ్ళందరూ కూడా టైం కాని టైంలో వాళ్ళు వచ్చి మా కోసం పనిచేసినందుకు వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, ఇక్కడ మా మధ్యలో ఒక మనిషి లేరు. తను ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. తను ఇక్కడ ఉండకపోవడం అనేది నాకు చాలా బాధాకరం. డిస్పైట్ చాలాసార్లు పిలవడం తనని జరిగింది. తన మరి ఎందుకు రాలేదో ఏమో, ఇట్ ఈస్ బెస్ట్ నోన్ టు హర్, బట్ దట్ ఈస్ అ లిటిల్ సాడనింగ్ నాకు. తనకి కూడా చాలా మంచి ఆపర్చునిటీ, చాలా బాగా పర్ఫామ్ చేసింది, తన మీద నడుస్తుంది స్టోరీ అంతా. ఎట్ ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినా కూడా తను అలాగా కొంచెము డిసోన్ చేసుకోవడం ప్రాజెక్ట్ని ఈజ్ అ లిటిల్ సాడనింగ్ టు మీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ చాలా మంచి సినిమా చేశాము. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అందుకే 28న చాలా ధైర్యంగా మేము ముందుకు వస్తున్నాము. అందరూ సినిమా చూడండి, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. దట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా దేవుళ్ళు, మా డిజిటల్ వాడు చెప్పాడు మీడియా దేవుళ్ళు అని అనేసి. అతను చెప్పినా చెప్పకపోయినా మీడియా వాళ్ళు డెఫినెట్గా దేవుళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళ దగ్గర తీసుకెళ్తున్నారు కాబట్టి 100% మీరందరూ దేవుళ్ళు అండి మనలాంటి కొత్త వాళ్ళకి. సో మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్ ఉంటేనే ఇప్పుడు కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ సార్ కానీ, అలీ సార్ కానీ, తనికెళ్ళ భరణి సార్ కానీ, ఇలాంటి పెద్ద ఆర్టిస్టులు, ఈశ్వరరావు గారు పనిచేసినా కూడా అంత పెద్ద ఆర్టిస్టులు పనిచేసి వాళ్ళు మా కోసం ఒక వీడియో ఇవ్వడానికి వాళ్ళు టైం ఇచ్చి వీడియో ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. అంటే ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్, దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏముండదు, వాళ్ళ టైం ఇవ్వటం తప్పితే. సో అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి మాకు చాలా హెల్ప్ చేశారు. కానీ ఈ సినిమా ఒక ఆపర్చునిటీ లాగా కావాలి నాకు అని వచ్చిన వాళ్ళు మాత్రం ఒక పోస్ట్ పెట్టడానికి కూడా బాధపడుతున్నారు. అది నాకు చాలా బాధ అనిపించింది. మాకు ఒక కొత్త వాళ్ళు ఏంటి, ఒక ఆపర్చునిటీ ఇస్తే చాలు అని చెప్పి మన దాంట్లో ఒక పార్ట్ అయి ఉండి కూడా, బట్ కీపింగ్ దట్ అసైడ్, మీరు ఏ పక్షపాతం లేకుండా ఎలాంటి సినిమా అయినా సరే అది బాగుంటుందా బాగోదా, వీడు సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నం చేశాడు, వీడిని మనం జనాల్లో తీసుకెళ్ళాలి అంటున్నారు. సార్ మీడియా మీరందరికీ పాదాభివందనం సార్. మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీరందరూ ఇంత రావటం, మీ టైం ఇవ్వటం, ఇంత పెద్దవాళ్ళని చూడటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అయితే మేము హైదరాబాద్లో ముందు కాలేజ్ టూర్ అంతా ఒక ప్లాన్ చేసి ఒక పేరు మూసిన కాలేజీలో పర్మిషన్ తీసుకొని నేను ఆంధ్ర వెళ్ళాం సార్. ఆంధ్ర మొత్తం నేనే తిరగాల్సిన ఆఫీసే, కొంచెం జనాల్లో వెళ్ళాలి కాబట్టి. సో ఆంధ్ర టూర్ వెళ్ళి అంతా చేసి నా వల్ల అయింది.
అక్కడ గొర్రెలు కాసుకునేవాడో లేదా రోడ్డు మీద ఉన్నాడో చిన్నపిల్లల పెద్దవాళ్ళు నా వల్ల అయినంత నేను ఎన్ని ఊర్లు తిరగలుగుతాను అన్ని ఊర్లు తిరిగి ఎన్ని కాలేజీలు తిరగలుగుతాను అన్ని తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత అదే కాలేజీలో పర్మిషన్ కోసం మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే దే డింట్ ఈవెన్ రెస్పాండ్. అంటే ముందు పర్మిషన్ ఇస్తా అని చెప్పి తర్వాత పట్టించుకొని ఒక పెద్ద ఆయన నాకు చాలా బాధ అనిపించింది. అదే పెద్ద ఆయన ఒక పెద్ద సినిమాకి స్టేజ్ మీద నుంచొని నేను పాలమ్మినా పూలమ్మినా నేను అది చేసిన కష్టపడ్డా అని చెప్తుంటే చాలా బాధ అనిపించింది. అరే మీరంతా కష్టపడ్డారు, ఇంకొకటి కష్టపడుతుంటే మీ కాలేజ్ వాళ్ళు 75,000 మందిని అక్కడ అరేంజ్ చేశారు, నాకు ఒక 700 మందిని అరేంజ్ చేస్తుంటే నాకు నేనే వచ్చిండేవాడిని, ఒక చిన్న ఆడిటోరియంలో చెప్పుకునేవాడిని, నేను డిజిటల్గానే ఎటనో ప్రమోట్ చేసుకునేవాడిని, అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అయి ఉండేది. అది కూడా చాలా బాధ అనిపించింది. ఐ వాంటెడ్ టు అడ్రస్ దిస్ బికాస్ మా ఫోన్లు కూడా ఎత్తాయి. మాకు ముందు పర్మిషన్ ఇచ్చారు, దానివల్ల నేను వేరే కాలేజెస్ వెళ్ళలేకపోయాము. అట్లీస్ట్ మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఉంటే వేరే దగ్గర వెళ్ళేవాడిని. సరే అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కొన్ని థియేటర్స్ వెళ్ళానండి. ఏంటంటే నా ఫస్ట్ సినిమా ఇది, నా పోస్టర్ చూసుకుందామని చెప్పి థియేటర్స్ వెళ్ళినప్పుడు అక్కడ నేను ఎక్కడైతే పెట్టుకొని వెళ్ళిపోయామో ఆ పోస్టర్ తీసి పడేసి అక్కడ మళ్ళీ టాక్సిక్ పోస్టర్ పెట్టారు. ఇది కొన్ని టాక్సిక్ టీం పెట్టారంటే లేదు, అక్కడ నేను అడిగాను అక్కడ వాళ్ళని, టికెట్ అవన్నీ ఇచ్చే వాళ్ళని అంతా ఎవరు తీసారండి ఇదనంటే థియేటర్ వాళ్ళే తీస్తున్నారంటే ఎందుకండి మన వాళ్ళని మనమే తీసి పక్కన పడేస్తే ఎలా అండి, అది పెట్టండి. టాక్సిక్ ఆ మూవీ 2,000 కోట్ల మూవీ 3,000 కోట్లు కొట్టాలి, అందరూ దాని నుంచి సక్సెస్ రావాలి, అందరికీ రావాలి. కానీ నేను ఆల్రెడీ ముందు పెట్టుకున్నాను, నా పక్కననే పెట్టచ్చు కదా, అది నా తీసి అవతల పడేయడం ఎందుకు, అంత చులకని ఎందుకండి, మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోకపోతే ఎలా అండి. కిరణ్ అబ్బవరం గారు ప్రతి సినిమాకి వచ్చే ముందు ఒక మాట చెప్తూ ఉంటారు, అక్కడ నాకు థియేటర్లు ఇవ్వరు, అక్కడ మాకు ఇది చేయరు అది చేయరు అని చెప్పి అంత బాధపడుతూ ఉంటారు. అంటే నేనంటే సరే కొత్త నేను చెప్పుకుంటున్నాను, ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళకి అలా ఉన్నప్పుడు ఒకడు వస్తున్నాడు, వాడికి ఏదో చేద్దామని పక్కన పెట్టాడు, వాడు చేస్తున్న దానికైనా కొంచెం అంత తీసి పడేస్తే చాలా చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఎంత ఫైట్ చేయాలి, ఇంకా సినిమా తీసేటప్పుడు ఫైట్ చేసాము, హ్యాండిల్ చేస్తూ ఫైట్ చేసాము, పోస్ట్ ప్రొడక్షన్ ఫైట్ చేసాము, ప్రమోషన్స్లో ఫైట్ చేసాము, అంటే ఎవరి కోసం చేస్తాం మేము చేస్తున్నప్పుడు దానికి మన వల్ల అయితే మనం సాయం చేయాలి, లేదా సైలెంట్గా ఉన్నా బాగుంటుంది. అది తీసి పక్కన పడేసి అది ఉన్నప్పుడు దాని పక్కన ఉంటేనే బాగుండేది కదా, అంత తీసి పడాల్సిన అవసరం ఏమొచ్చిందని చాలా బాధ అనిపించింది మాకు. డిస్పైట్ ఆల్రెడీ స్టార్స్ లాగా ప్రూవ్ అవుతున్న వాళ్ళు మాట్లాడుతున్నా కూడా. సో నేను అయినా కూడా భయపడేది లేదు, ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు భయపడ్డు. నేను కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఈ మీడియాలో చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వాళ్ళు ఇలాంటివి 10x జరుగుతాయి. తగ్గకండి, ఎక్కడ తగ్గకండి. మీ కంటెంట్లో దమ్ము ఉండాలి, కంటెంట్లో మ్యాటర్ ఉండాలి, ఆడియన్స్ ఆనెస్ట్గా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి అక్కడ ఇప్పుడు ఈ సినిమాకి డెఫినెట్గా రాజమౌళి లెవెల్లో ఉంటుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ సినిమా లెవెల్లో ఎంత బాగుంటుంది, వీడు ఎంత బాగా చూపించాడు, ఎంత బాగా పర్ఫామ్ చేశాడు, ఇవి డెఫినెట్గా చూస్తారు, ఇది ఎంకరేజ్ చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో పక్కన ఎవరున్నారా లేరా ఏది ఆలోచించకండి, రండి ఇండస్ట్రీకి. తీసుకొచ్చే కాన్సెప్ట్లో దమ్ము ఉండాలి, అదొక్కటి గుర్తుపెట్టుకుంది. అది దమ్ము ఉన్నప్పుడు మాత్రం ఎంతకన్నా రిస్క్ చేయండి. మనం ఏ పెద్ద సినిమాతో వస్తున్నాము, దేంతో వస్తున్నాము, ఏంటి ఏది ఆలోచించకండి, రండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ అగైన్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను నెక్స్ట్ టైం మళ్ళీ అంటే దేవుడు నాకు ఎంత శక్తి ఇస్తాడో నాకు తెలీదు, కానీ నేను చేస్తున్న ప్రతి సినిమాలో ఇద్దరికి మాత్రం నా జీవితాంతం థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటానండి. ప్రసన్న కుమార్ సార్ మీకు, చోటకా ప్రసాద్ సార్ మీకు. వీళ్ళిద్దరూ ఉంటే, మీతో టాలెంట్ ఉండి కంటెంట్ ఉండి వీళ్ళిద్దరూ మీ వెనకాల ఉంటే ఎవడేం చేయలేడండి, ఎవడు ఏం చేయలేడు. సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే కూడా మా ఇది ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మా రిక్వెస్ట్ ఇది, ఒకసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సార్ని కలవండి, తర్వాత టెక్నికల్గా అయినా కూడా తీద్దాం. నాకు తెలిసి సార్తో మాట్లాడితే సినిమా తీయకుండా వెళ్ళిపోతారు వెనక్కి, లేదు అయినా కూడా తీద్దామని ముందుకెళ్ళి ఆ ధైర్యం ఉండి ముందుకెళ్తుంటే మాత్రం చోట గారిని కలవండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. ఇంత మంచి ప్లేస్లో మా వారు రావడానికి షూట్లో ఉన్నారు, కానీ టీం అందరికీ బ్లెస్సింగ్స్ అందించారు. అసలు కిరణ్ ముందు నాకు తెలిసినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు చూస్తే ఎంత అసలు ఆ టాలెంట్, ఆ ట్రైలర్ చూసినప్పుడు అందులో హీరో కనిపించిండు, కామెడీ, ఇంకా విలన్ షేడ్స్ కూడా కనిపించాయి. మరి ఆ స్టోరీ ఏంటో నాకు రేపు చూసే వరకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆ టీం అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా దీప్తి అయితే తెర వెనుక ఉండి చాలా అంటే చాలా కష్టపడింది, ఒక భర్త కోసం ఇంత కష్టపడింది. కంగ్రాచులేషన్స్ అమ్మ నీకు కూడా. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా థియేటర్లోకి వచ్చి తప్పకుండా చూడండి. న్యూ కాన్సెప్ట్ తోటి వచ్చిన ఈ మూవీ అందరినీ అలరిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.
సార్ ఎలా ఉన్నారు? ఫైన్. దీప్తి గారు, కిరణ్ కుమార్ గారు అందరు కష్టపడ్డారు, ఇష్టపడ్డారు, అంతా బ్యూటిఫుల్. కానీ బాగా మంచి డబ్బులు ఉన్న వాళ్ళు, కొత్త ఇండస్ట్రీకి వచ్చిన కొత్త ప్రొడ్యూసర్, హీరో బకరా అన్నట్టు కూడా చూశారండి జనాలు. పాపం వాళ్ళని బాగుంది కదా, కొత్తగా వచ్చారు, వీళ్ళ దగ్గర డబ్బులు లాగేయచ్చని. వర్కౌట్ కాదు అది. ఎందుకంటే వెరీ గుడ్ హార్డ్ వర్కింగ్ సిన్సియర్ పీపుల్ కాబట్టి అది ఒక ఏమంటారు, సముద్రం అంతా పాలైనా పర్లేదు, ఒక్క చుక్క నిమ్మరసం పడితే మొత్తం ఎదిగిపోతుంది అంటారు కదా. అలా వీళ్ళ బ్రెయిన్లో సినిమా వచ్చేసింది. ఒక్కసారి ఆ పురుగు వచ్చిన తర్వాత పోదు కదా అది. కష్టపడి సినిమా తీశారు, ఏదో ఇష్టపడి సినిమా తీశారు, ఏదో ఒకటి. ప్రేక్షక దేవుళ్ళు రండి అబ్బా సినిమాకి ప్లీజ్. ఓటీటీలో చూస్తాం, చేతిలో చూద్దాం, ఎన్ని రోజులు చూస్తారు? పెళ్ళి కూడా అట్లా చేసుకుంటారు, హనీమూన్ కూడా అట్లా చేసుకుంటారు ఏంటి? మనం అందరం సంఘజీవులు అంటే సోషల్ యానిమల్స్. మనం అందరం సినిమా థియేటర్కి వెళ్ళాలి, బయట భోజనం చేయాలి, మనం అన్నీ ఇంటికి వచ్చేసి ఇంట్లోనే కూర్చుంటే దట్స్ నాట్ ఫన్. ఇలా అయిపోతుంది మన జీవితం కదా. హాయిగా సినిమాలకు వెళ్ళి సినిమాలు చూసి మీకోసం తీస్తున్నారు. మీకు నచ్చకపోతే విమర్శించండి, తిట్టండి, పర్లేదు. కానీ కొత్త టాలెంట్ అండి కిరణ్ కుమార్ గారు, దీప్తి గారు, ఇట్లాంటి కొత్త నిర్మాత, దర్శకులు, హీరో అందరూ వస్తున్నప్పుడు మీరు ప్రోత్సహించాల్సిందే అని చెప్పి నా రిక్వెస్ట్ కాదండి, మీ కాల్మొక్త. ఏం చేస్తాం అది. డైరెక్టర్ సాయి, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. గట్ ఎ గ్రేట్ ఫిల్మ్. అంతా బాగా వచ్చింది సినిమా. నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం ఏంటంటే 2 గంటల సినిమా ఇది. వచ్చి థియేటర్ లోపల బాధ ఉండదు మీకు. టక్కున రాగానే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది, టక్కున సెకండ్ హాఫ్ అయిపోతుంది. సినిమా బాగా వచ్చింది. ప్లీజ్ అందరు మీ ప్రోత్సాహం, మీ ఆశీర్వాదం కావాలి. మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నారు ఇక్కడ, మీరందరూ సపోర్ట్ కావాలి సార్. కొత్త వాళ్ళు లాంగ్ స్టాండింగ్గా ఇండస్ట్రీలో వీళ్ళు ఇంకా నిలబడాలి, మంచి మంచి సినిమా తీయాలి. మీ ఆశీర్వాదం, మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ మా, రియల్ అప్రిషియేట్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే నేను సర్ప్రైజ్గా నా ప్రసన్న తీసుకొని వచ్చారు. సో ఐ విష్ దిస్ కీకు చిరంజీవి మూవీ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. కిక్కు చిరంజీవి చాలా కష్టపడ్డారు, చాలా ఇష్టపడి. అంటే ఆవిడ భారీగా ఏదో బిహైండ్ ఉందని అని చెప్పి ఇందాక చెప్పారు. ఎప్పుడు బిహైండ్ లేదమ్మా, ఆవిడ ఫ్రంటే ఉంది. కొంచెం ఆవిడికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆయన ఉన్నాడమ్మా. సో అది బాగా ఆవిడ చేశారు. ప్రతి దాంట్లోనూ అంటే చాలామంది చాలా ఇబ్బందులు పెట్టినా కూడా అన్ని ఇబ్బందుల్ని అధిగమించి పర్ఫెక్ట్గా వచ్చారు. ఈ మధ్య చూసుకుంటే చిన్న సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. మా ఇంటి బంగారం కానీ, కొరియన్ కనకరాజు కానీ, ఇవాళ ఇరుముడి కానీ, ఇట్లా చూసుకుంటే వరుసగా సినిమాలు వరుస సక్సెస్లు ఉన్నాయి. అటు ఇంగ్లీష్కు చూస్తేనేమో స్పైడర్ మ్యాను, ఒడిస్సీ అవి ఉన్నాయి, హిందీ సైడ్ హిందీ ఉన్నాయి. సో ఇవాళ ఎగ్జిబిటర్స్ ఒకప్పుడు ఆకలి అని చెప్పి అన్నార్థుల్లాగా బాధపడే ఎగ్జిబిటర్స్ ఇవాళ చూస్ చేసుకుని ఏది ఎక్కువ కలెక్షన్ వస్తుందో ఆ సినిమా వేసుకునే స్థాయికి మారింది ట్రెండు. అలాగే థియేటర్లకు జనం రావటం మొదలెట్టారు. ఇదే కాకుండా ఒక సెంటిమెంట్ ఏంటంటే కొరియన్ కనకరాజు, మా ఇంటి బంగారం, ఇరుముడి, అలాగే సీతారామం, ఇలా ఈ సినిమాలన్నీ ఈవెన్ కమల్ హాసన్ గారికి దశావతారం తర్వాత విక్రమిట్టిస్టు, ఇవన్నీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి టైటిల్ ఇచ్చి పబ్లిసిటీ క్లియర్స్ తీసుకుని సెన్సార్కి వెళ్ళి రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయ్యండి. అదే కోవలో ఈ కికు చిరంజీవి కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచినే వస్తుందండి. సో ఆ సక్సెస్ బాటలో డెఫినెట్గా ఇది కూడా సక్సెస్ అవ్వాలి, అవుతుంది, దాంట్లో డౌట్ ఎక్కర్లేదు. వాళ్ళు పడిన కష్టం పైన భగవంతుడు పంచభూతాలు చూస్తాను అంటే డెఫినెట్గా వాళ్ళకి తగ్గ ప్రతిఫలం డెఫినెట్గా లాభం ఇస్తారు. సో ఒక భర్తని హీరోగా నిలబెట్టి అది ఉండటం కోసం ఆవిడ ఎంత ఫైట్ చేసింది, ఎంత కష్టపడింది అని చూసాం. సరే ఇందాక అయ్యంగార్ గారు కూడా చెప్పారు బకరాలు వస్తాయి, అది అయిపోతాయి, ఇది అయిపోతాయి అని. నాకు ఫస్ట్ వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు అమ్మ నువ్వేం చేస్తావన్నా, ఏదో బ్యూటీ ఇది పెట్టుకున్నా అండి అన్న. సరే తను అడిగా మీరేం చేస్తారు, నాకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది. అయితే పర్లేదు అన్న, తేడా కొట్టినా కూడా ఇద్దరు మళ్ళీ హ్యాపీగా బతకగలరు. ఇదే చెబుతాం. డెఫినెట్గా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా మాకు సక్సెస్ పర్సంటేజ్ కేవలం 5 to 8%, 92 to 95% ఫెయిల్యూర్ రేషియో ఉంటుంది. కానీ ఇండస్ట్రీ బతుకుతాంది నాట్ ఫర్ ద 5 to 8% సక్సెస్ మీద బతకట్లేదండి. బతికేది
92 to 95% ఫెయిల్యూర్ మీద ఇండస్ట్రీ బతుకుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళము ఆ ఫెయిల్యూర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్లస్ ఇండస్ట్రీలో ఇవాళ ఎవరైనా చూస్తే ఒక రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి వచ్చారా, తేజ గారు ఒక చిత్రం నుంచి వచ్చారా, కృష్ణవంశీ గారు గులాబీ నుంచి వచ్చారా, ప్రతి ఒక్కడో ఒక చిన్న సినిమా నుంచి వచ్చాడు. ఆ చిన్న సినిమా నుంచి వస్తేనే వాళ్ళే స్టార్లు అవుతారు. డెఫినెట్గా ఈ కికు చిరంజీవి కూడా హీరోగా తనకు మంచి లైఫ్ వచ్చి, డైరెక్టర్ కూడా పాపం తను చాలా కష్టపడ్డాడు. వీళ్ళందరూ టీం కష్టపడింది. వీళ్ళ కష్టం వృధా పోకుండా మీడియా పరంగా మీకు ఎంతో బాధ్యత ఉంది. డెఫినెట్గా ఈ చిన్న సినిమాలను రక్షిస్తే, ఈ సినిమాలు బతికితేనే ఫ్యూచర్ జనరేషన్స్కి, ఫ్యూచర్ దీనికి వీళ్ళందరూ స్టార్స్ అయ్యి పనికొస్తారు. డెఫినెట్గా మీ అందరు కోఆపరేషన్ ఉంటుందని, వీళ్ళ పడిన కష్టానికి డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెంటిమెంట్లో కికు చిరంజీవి కూడా యాడ్ అవుతుందని నమ్ముతూ థ్యాంక్ యూ. ప్రసన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనేది చాలా బిగ్ ఆపర్చునిటీ నా కోసం. సో కికు చిరంజీవి అనే మూవీ, సో 101%. ఫస్ట్ టైం సార్ నాకు వచ్చి జస్ట్ ట్రైలర్ చూపించారు. బిఫోర్ ద సాంగ్ వాళ్ళు కట్ చేసి పెట్టారు. సో అండ్ అది చూపించాక నాకు ఫీల్ అయ్యింది, నేను చెప్తాను. సో బేసిక్లీ ఈ మూవీ ఈజ్ లైక్ రియలీ గుడ్ కాన్సెప్ట్, ఎవ్రీథింగ్ రియలీ నైస్. చాలా కెమెరా వర్క్, డిఓపి సార్ కూడా చాలా క్రియేటివ్ వర్క్ చేశారు. అండ్ సాయి సార్ ఇట్స్ ఆసమ్, అంటే చాలా చాలా అంటే వెరీ నైస్లీ డన్. అండ్ నేను ఒక సాంగ్ చేశానండి ఇందులో, తాగుబోతులా ఎంతమని. సో దానికి ఆ సాంగ్ చూసినప్పుడు మీకు ఎక్కడ కూడా అనిపించేది లైక్ ఫస్ట్ టైం అతను డాన్స్ చేశాడు. అండ్ హీ వర్క్ రియలీ హార్డ్ ఫర్ ద డాన్స్ థింగ్. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నాతో రిహర్సల్ చేశారు. పర్సనల్గా నేను వెళ్ళి రిహర్సల్ చేయించాను. అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్, ఎక్కడ స్టెప్స్లో కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు ఆ సాంగ్ చూస్తే అర్థమవుతుంది. సో ఐ రియలీ విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ కికు చిరంజీవి. పక్కా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం మనం. థ్యాంక్ యూ. ఇది మై ఫస్ట్ ఫిల్మ్ డిఓపిగా. థ్యాంక్ యూ దీప్తి మేడం, కిరణ్ సార్, థ్యాంక్ యూ వెంకట్. ఈ సినిమాని మీరు చూస్తే మాత్రం సీట్ ఎడ్జ్ల గురించి చూస్తారు సినిమా లాస్ట్ వరకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్. నార్మల్గా మనం వింటూ ఉంటాం, ఇల్లు కట్టి చూడు, కానీ మేము వినాలంటే మీరు మైక్ దగ్గర పెట్టుకోవాలి. నేనా సారీ, వెరీ బ్యాడ్ టైమింగ్ నాది. యా యా అంటే చాలామంది అంటూ ఉంటారు, వింటూ ఉంటాం, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు. బట్ చాలా తక్కువ సినిమా తీసి చూడు. సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఒకసారి వీళ్ళని అడిగితే చెప్తారు. ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంటి ఓనర్ని అడిగితే చెప్తాడు, ఒక్కొక్క ఇంటికి ఎంతెంత టైం పడుతుంది, ఎలాగా ఎంత కష్టపడితే ఒక ఇల్లు మనం చూసే రూపు గృహప్రవేశంకి వెళ్ళేటప్పుడు. కానీ ఇన్ ది సేమ్ వే పెళ్లి చేసేటప్పుడు వాళ్ళని పిలిచామా, వీళ్ళని పిలిచామా, ప్రతి ఏర్పాట్లన్నీ బాగా అరేంజ్ చేసామా లేదా అనేది పెళ్లి చేసిన వాళ్ళని అడిగితే చెప్తారు. ఇన్ ది సేమ్ వే సినిమా తీసేటప్పుడు ఉండే కైండ్ ఆఫ్ ఆర్ట్ పోర్ట్లు, అందులో ఫ్రెషర్స్ అంటే మీన్స్ స్టార్టర్స్, ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ ప్రొఫెషన్ కాదు, బట్ విత్ ద ప్యాషన్ ఒక సినిమాని మనసు పెట్టి కనుక ఒక సినిమాకి కావాల్సింది మనం ఇవ్వగలిగితే అవుట్పుట్ ఎలా ఉంటుందనేది రేపు 28వ తారీఖున మీరు థియేటర్లో చూస్తారు. మనం మామూలుగా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం, ఇయర్కి ఒక తిరుపతి వెళ్ళొచ్చు, శ్రీశైలం, పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తాం. బట్ శుక్రవారము, శనివారము, ఆదివారము మన నియరెస్ట్ టెంపుల్కి ఎలా అయితే వెళ్తామో, పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదండి, మీరు సినిమా చూడండి. సినిమాలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, ద కైండ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు డెఫినెట్లీ విల్ ఫీల్ ఎగ్జైటింగ్. ఈ ప్రాజెక్ట్లో నేను ఒక కైండ్ ఆఫ్ ఒక భాగమైనందుకు నేను చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతున్నాను. అండ్ దిస్ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే దీప్తి గారు, కిరణ్ గారు, అండ్ డైరెక్టర్ వెంకట్ కానీ, డిఓపి గారు రామకృష్ణ గారు కానీ, ఇట్స్ వెరీ బ్లెస్డ్ ఐ ఫీల్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మిమ్మల్ని చూస్తుంటేనే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. మీ అందరినీ చాలా ఇంటర్వ్యూస్లో చూశాను నేను. మా సినిమాకి వచ్చి ఇక్కడికి వచ్చి మా అందరినీ ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ వెరీ పాజిటివ్ వైబ్. మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా విషయానికి వస్తే ఎంతో కష్టపడి సినిమా చేశామండి. ఇట్స్ స్ట్రేట్ తెలుగు ఫిలిం. నాకు తెలుసు తెలుగు ఆడియన్స్కి
ఏ సినిమా అయినా ఇష్టమని. అలాంటిది ఒక స్ట్రేట్ తెలుగు ఫిలిం వస్తే వాళ్ళు డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, వాళ్ళు చేస్తారు. తెలుగు ఆడియన్స్, మీరు వింటుంటే మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసి ఏ సినిమాకి ఇలాంటి ప్రమోషన్ జరగలేదు. మేము ఓపెన్గా మా మూవీలో ఉన్న సీన్స్, సాంగ్స్ అన్నీ బయట పెట్టి చూపిస్తూ మరీ ప్రమోట్ చేస్తున్నాము. అది మా కాన్ఫిడెన్స్. ఇంకా సినిమాలో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కసారి థియేటర్కి వచ్చి చూస్తే కనుక, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే కనుక మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఇది నేను ప్రామిస్ చేస్తున్నాను. ఒక్కసారి రండి థియేటర్కి, చూడండి. మీకు నచ్చకపోతే అక్కడే ఇమీడియట్గా స్టేటస్ పెడతారో లేదంటే ఎవరికైనా చెప్తారో చెప్పేసేయండి సినిమా బాగాలేదు అని చెప్పి. కానీ సినిమాకి రండి, థియేటర్కి రండి, మా సినిమాని చూడండి. ఒక చాలా మంచి ప్రయత్నం చేశాం మేము. డెఫినెట్గా సినిమా చూస్తున్నంతసేపు మీకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఆ థ్రిల్లింగ్ ఉంటుంది. చాలా మంచి స్టోరీ, చాలా కష్టపడి చేశాము. ఇక్కడున్న మా వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడుతుండొచ్చు, కానీ మా సినిమా చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. ఇది మాత్రం 100% చెప్తున్నాను, ఫర్ ష్యూర్. ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ కీకు చిరంజీవి. 28th రోజు రిలీజ్ అవుతుంది. మీరు ఏ సినిమాలకు వెళ్తారో వెళ్ళండి, ప్రాబ్లం లేదు. అలాగే మా సినిమా కూడా రండి, ఒక ప్రయత్నం చేయండి, చూడండి. దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అండి. తెలుగు ఆడియన్స్, మీరు వింటున్నారు, మీరు ఉన్నారంటే మా సినిమాకి రండి, ఒక్కసారి చూడండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ దీప్తి గారికి థ్యాంక్ యూ సో మచ్. దీప్తి గారు, మీ కష్టం నాకు తెలుసు. డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా తను ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు, మా సినిమా మాట్లాడుతుంది. అలాగే మా కీకు, మా హీరో కీకు డార్లింగ్, అన్నీ తానే అనే ఒక సామెత ఉంది కదండి, అదే అతను. చూస్తున్నారు కదా ప్రమోషన్ విషయంలో ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు, ఎంత ఎనర్జీ పెట్టి చేస్తున్నాడో. డే 1 నుంచి ఇప్పటి వరకు అన్నీ తానే చేసుకుంటున్నాడు. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ కీకు. ఎస్, గుండె ధైర్యం. అండ్ ఆ సాంగ్లో ఉన్న లిరిక్, ప్రతి లిరిక్ కీకుకి మ్యాచ్ అవుతుంది. కీకు, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా తర్వాత నువ్వు మాకు దొరకవని అనిపిస్తుంది ఎందుకో. అండ్ ఇలాంటి ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ అని నేను చెప్పొచ్చు. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన వెంకట్, మై డార్లింగ్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ప్లెజర్. ఈ సినిమా తర్వాత వెంకట్ కూడా చాలా బిజీ అయిపోతారు. అండ్ అలాగే మమ్మల్ని కూడా మర్చిపోద్దని కోరుకుంటున్నాము. అండ్ ప్లీజ్ డూ వాచ్ కీకు చిరంజీవి ఆన్ 28th. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హాయ్ సార్. మా సినిమా కీకు చిరంజీవి 28th రిలీజ్ అవుతుందండి. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ మా టీజర్ లాంచ్లో కానీ వేరే వేరే ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడుకుంటూ జరిగింది, సినిమా బాగా వచ్చింది అనే విషయం. అండ్ ఒక ప్రామిస్ అయితే చేస్తున్నానండి, ఈ సినిమా మీరు థియేటర్కి వస్తే మీరు వచ్చిన 2 గంట 59 నిమిషాల సినిమా 1 నిమిషం కూడా మీకు వేస్ట్ అవ్వదు. ఇది మాత్రం మా గ్యారెంటీ అండి. చాలా ఎగ్జైటింగ్గా, ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా ఈ సినిమా ఉండబోతుంది. సినిమా గురించి ఎలాగో వీళ్ళ ప్రమోషన్ కంటే చాలా 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 రిలీజ్ చేసి ఉన్నాం కాబట్టి అన్నీ చూస్తున్నారు, చేస్తున్నారు. వీళ్ళ కష్టం, దీప్తి గారు కానీ కిరణ్ గారు కానీ, వీళ్ళ కష్టంలో నాకు ఫస్ట్ టైం వీళ్ళు మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు అంటే డైరెక్టర్తో పాటు వచ్చినప్పుడు వాళ్ళు ఆ రోజున ఎంత కమిట్మెంట్తో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారో అదే కమిట్మెంట్తో సినిమా ఫినిష్ చేశారు. అండ్ అదే కమిట్మెంట్తో సినిమా ప్రొఫెషనల్స్ చేస్తున్నారు. అదే కమిట్మెంట్తో 2 hours రిలీజ్, అంటే ఇంకో 2 రోజులు రిలీజ్ ఉంది. ఏ ఒక్క రోజున వీళ్ళు వెనకడుగు వెయ్యలేదండి. అంటే ఎందుకు చెప్తానంటే, ఎక్కడో చోట వాళ్ళు పడే కష్టాల్లో నుంచో, వాళ్ళు పడుతున్న స్ట్రగుల్స్ నుంచో ఎక్కడో డ్రాప్ అయిపోతాం, ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది. అవసరమా మనకి జర్నీ అన్న ఫీలింగ్ వెళ్ళిపోతుంటారు ఎవరొకళ్ళు. అంటే చదువుకునే రోజుల నుంచో లేదంటే జాబ్ ట్రయల్స్ నుంచో ఎక్కడో చోట మనం అప్సెట్ అయిపోతుంటాం, డ్రాప్ అయిపోతుంటాం. కానీ పాపం వీళ్ళు అలా కాదండి, వీళ్ళ కష్టం నిజంగా జెన్యూన్ కష్టం. వీలైతే రాజేష్ బ్రో, మీరు మీ అండ్ మీడియా పీపుల్ అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ సినిమా చాలా 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 అవసరం. అందరూ నిలబడతారని చెప్పి హోప్స్తో అడుగుతున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. అండ్ వీలైతే 28వ తారీఖున మా సినిమాకి ఎంతమంది ఎక్కువ మంది వచ్చి చూడగలుగుతారో దానికి మీరు ఏమేం చేయగలరో చేయండి. ఇట్స్ ఎ పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లే మీడియా వాళ్ళందరికీ, పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ప్రసన్న కుమార్ గారికి చాలా హెల్ప్ చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మాకు వచ్చిన ఇబ్బందులకి అన్ని
అండ్ మిగతా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. 28th ఆగస్ట్ ఒక మంచి కంటెంట్తో వస్తున్నాం. మీరందరూ మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. అండ్ పర్టికులర్గా ఇప్పుడు ఓన్లీ ఒక్కరి గురించే చెప్పాలి. అంటే ఈ కథ చెప్పినప్పుడు ట్రైలర్లో చూపించిన కాకుండా ఒక ఎలిమెంట్ ఉంటుంది, అది కొంచెం రిస్క్తో కూడిన ఎలిమెంట్. సబ్జెక్ట్ చూజ్ చేసుకున్నప్పుడు ఏ గట్ ఫీలింగ్తో చూజ్ చేసుకున్నారో, ప్రాసెస్లో ఎన్ని ఇబ్బందులు పడినా ఎలా నిలబడ్డారో, అండ్ స్టిల్ రిలీజ్ డేట్ కూడా అంతే గట్ ఫీలింగ్తో ఉన్నారు. సో అన్నిటికీ కారణమైన మా ప్రొడ్యూసర్స్కి మొట్టమొదట వాళ్ళ నమ్మకం నిలబడేలా ఉంటే నాలాంటి ఎంతోమందికి ఊపిరి పోసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సక్సెస్ వాళ్ళ గురించి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా వరకు 28th ఆగస్ట్ చూసిన తర్వాత మీ ఆదరణ పొందుదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. థ్యాంక్ యూ. సో పెట్టి ఉంటే అక్కడ పెడితే ఏమన్నా తెలుస్తుంది. నిజంగానా? నిజంగా ఆయన డెక్స్ట్రో కార్డియా కండిషన్, ఆయనకి హార్ట్ రైట్ సైడ్ ఉంటుంది ఆయనకి. ఓ, ఇలా చాలా రేరెస్ట్ ఐ థింక్ కదా, నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. యా, కుడి ఎడమైతే పొరపాటు అయితే ఏం లేదు కదండి, అంత పర్ఫెక్ట్గా కదా. రండి ఒకసారి హార్ట్ సౌండ్ విందా. ఓకే, సో యా ఇవాళ మరి కికు గారి వజ్రాన్ని వజ్రంతో కోసినట్టు. యా లేదు, మేము ట్రైలర్ అవన్నీ చూసాం, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. దీప్తి గారు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు, రొమాంటిక్ సాంగ్ కూడా ఆవిడ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు ఒక భార్యగా. ఐ అండర్స్టాండ్, బట్ యు ఆర్ వెరీ లక్కీ. సో యా, కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే. పాడరా ఎవరు? నో సింగర్. కీకు, మీరు ఇలాంటి కిక్లు ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీకుకి. అండ్ మీ వైఫ్కి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇంకా మీరు కేక్ని పక్కకు పెట్టి దాని తర్వాత ఈలోపు మనం Q&A సెషన్కి వెళ్ళిపోదాము. అండ్ వన్స్ అగైన్